హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆహా రెసిపీస్. ఆహా రెసిపీస్ లో మనం ఈరోజు జీడిపప్పు ఉప్మాను ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దాం. కావలసిన పదార్థాలు: బొంబాయి రవ్వ, జీడిపప్పు, నూనె, జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఆనియన్, క్యారెట్, కరివేపాకు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోవాలి. తర్వాత ఇందులో 1 కప్ బొంబాయి రవ్వను వేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రవ్వను కలుపుతూ డ్రై రోస్ట్ చేసుకోవాలి. రవ్వ రోస్ట్ అయింది. తర్వాత దీనిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత ఇదే ప్యాన్లోకి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, ఎండుమిర్చి వేసి కలుపుతూ వేయించుకోవాలి. తర్వాత ఇందులో పచ్చిమిర్చి వేసి కలుపుతూ వేయించుకోవాలి. తర్వాత ఇందులో ఆనియన్ వేసి కలుపుతూ వేయించుకోవాలి. తర్వాత ఇందులో క్యారెట్ వేసి కలుపుతూ వేయించుకోవాలి. తర్వాత ఇందులో జీడిపప్పు కలుపుతూ వేయించుకోవాలి. తర్వాత ఇందులో కరివేపాకు, కొత్తిమీర ఒకదాని తర్వాత ఒకటి వేసి కలుపుతూ వేయించుకోవాలి. తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో మనం ఎన్ని కప్పుల రవ్వను తీసుకుంటే దానికి డబుల్ వాటర్ వేసుకోవాలి. నేను ఇక్కడ 1 కప్ రవ్వను తీసుకున్నాను కాబట్టి 2 కప్స్ వాటర్ వేసుకుంటున్నాను. ఇందులో రుచికి తగ్గట్టు సాల్ట్ను వేసుకోవాలి. వాటర్ బాయిల్ అయ్యాయి. ఇందులో డ్రై రోస్ట్ చేసుకున్న రవ్వను కలుపుతూ వేసుకోవాలి. దీనిని ఒకసారి కలుపుకొని తర్వాత ఈ ప్యాన్ పై మూత పెట్టుకొని 3 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. తర్వాత మూతను తీసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఉప్మా కుక్ అయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, గుమగుమలాడే జీడిపప్పు ఉప్మా రెడీ అయింది. దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.